దేవుని చిత్తం నెరవేర్చడానికి నడుం బిగించిన కొంతమంది భక్తులు ఉన్నారు సమాజంలో. డిఎల్ మోడీ అనేటువంటి ఒక భక్తుడు ప్రతిదినం ఒక్కరికైనా సువార్త ప్రకటించకుండా నిద్రపోడంట. ఆయన తీసుకున్న పట్టుదల అది. ఎవ్రీ డే హీ విల్ షేర్ ద గుడ్ న్యూస్. ఒకరోజు ఆయనకు ఎవరూ దొరకలేదు. రాత్రి 12 కాబోచున్నది. ఆ దినమందు ఎవరితో మాట్లాడడానికి కుదరలేదు గనక నేను పడుకోవాలంటే ఒకరికి సువార్త చెప్పినగానే పడుకోవాలి, ఎట్లా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చాడంట. అప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు. అతనితో మాట్లాడడం మొదలుపెట్టాడు. 12 గంటలకు 2 నిమిషాల ముందు ఆ వ్యక్తి దేవుని కొరకు తన హృదయం సమర్పించినప్పుడు డిఎల్ మోడీ వెళ్ళి నిద్రపోయాడని తన చరిత్ర గ్రంథంలో మనం చదువుతున్నాం. అటువంటి పట్టుదల కలిగిన మనుషులు దేవుని కొరకు అనేక కార్యాలు చేశారు. మనకు తెలుసు, ఈరోజు మనం చదువుతున్న బైబిల్ మన బంధువులు ఎవరూ రాసింది కాదు. మన భాష నేర్చుకున్న కొంతమంది భక్తులు రాసినటువంటి గ్రంథం. అటువంటి పట్టుదల వారికి దేవుడిచ్చారు. ఇన్ని సౌకర్యాలు, ఇన్ని అనుకూలతలు ఉండి కూడా మనం ఏమీ చేయలేని మనుషులుగా మనం ఉండిపోతున్నాం. ఈరోజు మేము అందులో బోధించుచున్న నేను కూడా మీ రాష్ట్రంలో పుట్టినవాని కాను కదా. నేను ఈ రాష్ట్రానికి వచ్చి ఈ సుందరమైన భాష నేను నేర్చుకొని మీతో మాట్లాడుచున్నాను. వై డోంట్ యూ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్? దేవుని కోసం ఎందుకు ఏదైనా ఒక కార్యం చేయడానికి ఉన్న తపన మీలో లేదు? ఇక అయిపోయిందిలే నాది. కొంతమంది లెక్క పెడుతున్నారు, ఏంటి ఎప్పుడు నా పిలుపు, ఎందుకంటే రిటైర్ అయ్యానంటే ఇక నాది అయిపోయిందని అనుకుంటారు. నో నో నో, యూ హ్యావ్ ఏ లైఫ్ టిల్ 80 years. 80 సంవత్సరాల వరకు మీరు యంగ్గా ఉండాలి, పరిగెడుతూ దేవుని పనిలో ఆసక్తిగా ఉండాలి. రెస్ట్ తీసుకుందామని ఈసీ చైర్లో పడుకుంటే పని నడవదు, పరిగెత్తాలి. దేవుని కార్యం తుదముట్టించడానికి ఉన్న ఆ తీర్మానం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనము కొంతమందికి స్ఫూర్తినిచ్చేవారిగా ఉండాలి, పురికొల్పేవారిగా ఉండాలి, ప్రోత్సహించేవారిగా ఉండాలి, మాదిరి చూపించేవారిగా ఉండాలి. ఇక్కడ ఒక వ్యక్తి జీవించాడండి, ఆయన చనిపోయేంత వరకు కూడా ఆసక్తిగా దేవుని పని జరిగించాడు అని లోకం మన గురించి సాక్ష్యం చెప్పినట్లు కొంతమందిని పురికొల్పేటువంటి వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. నా వల్ల కాదు అని ఈజీగా మనం చెప్పొచ్చు. నా వలన అవుతుంది అని చెప్పాలంటే కొంచెం పట్టుదల కావాలి, దానికి కొంత నిర్ణయం కావాలి. అమ్మో నా వల్ల కాదండి అని చెప్తే మనం చేతులు ఎత్తినట్టే. కానీ నా వల్ల అవుతుంది అని మనం నిర్ణయించుకుంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు. కనుక మనం ఏదైతే దర్శనం కలిగి ఉన్నామో ఆ దర్శనం అమలు చేయడానికి సమర్పణ మన జీవితంలో ఉండాలి. దైవ చిత్తం నెరవేర్చడానికి ఉన్న ఆ తీర్మానం కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చదువుదామండి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి కఠినమైన ఒక నిర్ణయం కొరకు తను సరెండర్ చేశాడు. స్వయాన ఎవరు చేయడానికి ఇష్టపడని ఒక కార్యం చేయడానికి ప్రభు నిర్ణయించుకున్నాడు. తన ప్రాణం అనేకుల రక్షణ కొరకు ధారపోయడానికి, త్యాగం చేయడానికి ఆయన డిసైడ్ చేశాడు. నేను అర్పింపబడతాను, నా ద్వారా లక్షలాది కోట్లాది మంది దేవునికి కుమారులు కుమార్తెలు కావాలని ఆశించాడు. మనం కొంచెం త్యాగం చేస్తే 10 మందిని ఈ సుందరమైన రక్షణ అనుభవంలోనికి నడిపించడానికి మనకు వీలవుతుంది. కానీ ఆ త్యాగం మనకిష్టం ఉండదు, చినుకులు పడుతుంది. ఈరోజు వద్దులే, సహజంగా మనం తీసుకున్న నిర్ణయం అదే. ఏం పడింది? చినుకులు పడినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళమా? మన పిల్లలకు కడుపు నొప్పి వచ్చి ఏడుస్తుంది, నాన్న చినుకులు పడుతుంది అంటామా? వర్షమే పడుతుంది, పోమా? వర్షం అయిపోయినాక పోదాంరా, కాసేపు గట్టిగా పట్టుకో అంటామా? నో నో నో.
మనం ఎంత రిస్క్ తీసుకొనైనా మనం వెళ్ళిపోతాం. నాకు నిద్ర వస్తుంది, నేను కాసేపు పడుకొని వస్తాను అని అంటామా? బెడ్ మీద ఉన్న పేషెంట్కు మనం అక్కడ ఎంత నిద్ర వచ్చినా మనం అక్కడ కూర్చుంటాం కదా. రిస్క్ ఎందుకోసం? కుమారుడు బ్రతికింపబడాలి, భార్య తప్పింపబడాలి. ప్రతి ఒక్కరికి త్యాగం చేయడం ఏంటో అనేది తెలుసు. కానీ ఒకరి రక్షణ గురించి నేనెందుకు త్యాగం చేయాలి? అది నా పనియా? నేను నా ఇంటి వారు మేము యెహోవాను సేవింతుము. అదే కదా మనకు ఆనందకరమైన అనుభవం. ఇంకొకరి గురించి నాకెందుకు బర్డన్, ఎందుకు నాకు భారం, వాని కర్మ అంటాం మనం కదా. కానీ దేవుడు అంటున్నాడు, వాని రక్తమును గూర్చి నిన్ను అడుగుతాడు. ఆ వ్యక్తి తన పాపములో చనిపోతాడు, కానీ లెక్కలు నిన్ను అడుగుతాడు. వానికి ఎందుకు నీవు హెచ్చరిక చేయలేదు? ఎందుకు వానికి నీవు దేవుని వార్తను తెలియపరచలేదు? ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ప్రతిరోజు కలిసి తిరుగుతున్నవారు, కలిసి భోజనం చేస్తున్నవారు, కలిసి పని చేస్తున్నవారు, కలిసి ప్రయాణం చేస్తున్నవారు ఒకరోజు కూడా ఈ గొప్ప రక్షణను గురించి వారికి మనము చెప్పలేదు. మనం టైలరింగ్ గురించి చెప్పాం, మెస్సుల గురించి చెప్పాం, క్యాబుల గురించి చెప్పాం, చాలా చాలా చెప్పాము. కానీ ప్రభు ప్రేమను గురించి ఒక్కసారి కూడా చెప్పలేదు. ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాం, రోజు హాయ్ బాయ్ చెప్తారు, ప్రతిరోజు గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చెప్తారు, కానీ ప్రభు గురించి ఒక మాట చెప్పరు. వారి ప్రాణానికి రక్షకుడు, వారి శాపాన్ని కొట్టివేసిన వాడు, వారిని నిత్య జీవానికి వారసుడుగా చేయగలిగిన వాడు, ఆయనను పరిచయం చేయడంలో మాత్రం మనం విఫలమైపోయాం. సిమెంట్ గురించి మాట్లాడుతాం, ఇటుక గురించి మాట్లాడుతాం, మేస్త్రి గురించి మాట్లాడుతాం, బిల్డర్ గురించి మాట్లాడుతాం, అన్నీ మాట్లాడుతాం. ప్రభు ప్రేమను గురించి మాత్రం మనము మాట్లాడం. అది సబ్జెక్ట్ కాదు మనకు. ఈ 80 సంవత్సరాలు జీవించే జీవితంలో మనం పట్టించుకునే విషయాలు ఎన్ని ఉన్నాయి? 8 లక్షల సంవత్సరాలు, 8 కోట్ల సంవత్సరాలు జీవించబోయే ఆ శాశ్వత భవనమును గురించి మనకేం పట్టింపు లేదు. మన గోడకు ఒక చిన్న క్రాక్ వచ్చిందంటే మనం వెంటనే మేస్త్రిని పిలిపించి తిడతాం. నువ్వు ఏం చేసినావు, ఎట్లా కట్టినావు, దీనికి క్రాక్ ఎట్లా వచ్చింది కదా. కానీ మన జీవితానికే పెద్ద క్రాక్ వచ్చింది. జీవితమే గమ్యం చేరేటట్టు లేదు, దాన్ని సరిచేసుకోవడానికి ఉన్న పట్టు మనకు లేదు. జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ నివసించే గూడు గురించి, ఇల్లు గురించి మనం ఆలోచిస్తున్నాం. ప్రాణం వేగం కన్నా మిన్న. ఒప్పుకుంటారా? ప్రాణం మిన్న అని మనకు తెలుసు. ప్రాణం కన్నా ఆత్మ గొప్పది. దేవునికి స్తోత్రం. ఈ ప్రాణం 100 years వరకేనండి. దాని అవతలకు ప్రాణంతో పని లేదు. కానీ మీ ఆత్మ 100 crores అయినా అది తీరదు. ఆయనతో కూడా సదాకాలం నివసించడానికి దేవుడు ఏర్పరిచిన ఆ సుందర రాజ్యం గురించి ఎప్పుడైనా చెప్పారా? ఎంజిన్ ఆయిల్ గురించి మాట్లాడతారు, గేర్ ఆయిల్ గురించి మాట్లాడతారు కదా. ఆ పలానా పరికరం అది చాలా సూపర్, చాలా సర్వీస్ ఇస్తుంది, ఈ టైర్ ఇన్ని సంవత్సరాలు అది నడుస్తుంది మనం చెప్తాం. కానీ జీవితం నాశనంలోనికి పరిగెడుతున్నది. ఆత్మను సంరక్షించాలి, ఆత్మను కాపాడుకోవాలి, దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం జీవించాలి అనేటువంటి విషయమును మనం చింతించడం లేదు, ఆలోచించడం లేదు. ఒక కథ ఇలా ఉంది. 2 పిల్లలకు ఒక రామచిలుక దొరికిందంట. రామచిలుకను చేతులు పట్టుకొని ఫ్రెండ్స్ అందరికీ చూపించారంట. చాలా అద్భుతం, చాలా సంతోషం, ఒరే కంగ్రాట్స్ అని అందరూ చెప్తూ ఉంటే దీనికి ఒక బ్యూటిఫుల్ గూడు తయారు చేయాలని దాని ఒక గంప కింద పడేసి వెళ్ళి అన్ని వస్తువులు సమకూర్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి
దాన్ని బ్యూటిఫుల్గా తయారు చేసి పర్ఫెక్ట్. ఇప్పుడు దాన్ని ఇందులో వేద్దామని చెప్పి గంప ఎత్తి చూసినప్పుడు అది చచ్చిపోయింది. దానికి కాస్త నీళ్లు పెట్టడం మర్చిపోయారు. దానికి కాస్త ఊపిరి ఆడాల్సిన స్థలంలో ఉంచాలనేది మర్చిపోయారు. ఏమైనా తినడానికి పండ్లో పలహారమో ఏమిస్తుందో అది దాని దగ్గర పెట్టాలనేది మర్చిపోయారు. మంచి బ్యూటిఫుల్ గూడు తయారు చేశారు. మనం అందరం కట్టే బంగ్లాలు కూడా అలాగనే కదా. మనం బంగ్లాలు కడుతున్నాం, అందులో నివసించే మనిషిని పట్టించుకోవడం లేదు. దేవుని రాజ్యముని గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఆ రాజ్యంలో మనం ఉంటే ఎలా ఉండాలి అనే విషయం గురించి మనం ఆలోచించడం లేదు. యేసుక్రీస్తు పట్టుదల కలిగిన వాడై యెరూషలేమునకు వెళ్ళారు. కొడతారు, చంపుతారు అని ఆయనే చెప్తున్నాడు. మరి వారు నన్ను పట్టుకుంటారు, ప్రధాన యాజకులు నన్ను నిర్లక్ష్యం చేస్తారు, నా మీద ఉమి వేస్తారు, కొరడాలతో కొడతారు అన్నీ చెప్పి మనం పోదాం ఆయనతోని. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడో అదే జరిగింది. అందుకే వారు పారిపోయారు. ఒక్కడు కూడా ఉండకుండా ఆయన పట్టేశాడు అని తెలుసుకోగానే అందరూ పారిపోయారు. ఎవరూ లేరు. షీమోను మాత్రం పోయి పక్కన చలిగాల్చడానికి కూర్చున్నాడు. అక్కడ కూడా ఆయన తృణీకరించిన మాటలు చెప్పాడు. కానీ ప్రభు మాత్రం పట్టు విడవక, ఈ వేస్ట్ గాల కొరకు నేనెందుకు నా ప్రాణం పెట్టాలి? ఒక్కడు కూడా 3.5 సంవత్సరాలు నాతో తిరిగినోడు ఒక్కడు నా పక్కనే లేడు. ఎందుకు? నేనే పోతున్నా ఇదిగో అని చెప్పి టుప్ అని అంటే ఆయన వెళ్ళిపోయేటోడు కదా. ఆయన అలా పోకుండా మనందరి కోసం, ఆయన ప్రియమైన శిష్యుల కోసం ఆయన ప్రాణం పెట్టడానికి రెడీ అయ్యారు. మనకు అన్నిటికీ ఒక కండిషన్ ఉంది. మనం ఏదైనా చేస్తే మనకు గుర్తింపు రావాలి, మనకి రికగ్నిషన్ రావాలి, మనకి థ్యాంక్స్ చెప్పేవారు ఉండాలి. అప్పుడే మనం చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరూ థ్యాంక్స్ చెప్పకపోయినా నువ్వు చేస్తున్న పనికి పరలోకమందు ఒక బిరుదు ఉన్నది, ఒక కిరీటం ఉన్నది, ఒక రివార్డ్ ఉన్నది. దేవుడు నిన్ను రికగ్నైజ్ చేస్తున్నాడు. యు ఆర్ ఇంపార్టెంట్. దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. ఈ థంబ్ ఇంప్రెషన్ ఈ ప్రపంచంలో ఇంకొకరికి లేదు. దేవునికి స్తోత్రం. యు ఆర్ ఏ యూనిక్ పర్సనాలిటీ. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుందాం. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్న ఆ పట్టు నుండి ఎవరు మనల్ని ఎడబాపకూడదు. వారు థ్యాంక్స్ చెప్పలేదు కనుక ఇంకోసారి నేను పోను. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎంతో కష్టపడి శ్రమపడి మనం పోయి అక్కడ సేవ చేస్తే మనుషులు గుర్తింపే లేదు. మనకు అనిపిస్తుంది ఇంకోసారి మనం పోము అక్కడికి అని. మనం తీసుకుంటాం అటువంటి డిసిషన్. కానీ దేవుని ప్రణాళికలో చివరి శ్వాస వరకు మనం మరలా పోవాల్సిందే. మనం ధైర్యపరచాల్సిందే, మనం నిలబడాల్సిందే, వారిని ప్రోత్సహించాల్సిందే. వారి థ్యాంక్స్ చెప్పినంత మాత్రాన, చెప్పకపోయినంత మాత్రాన పనిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుదామండి. ఇక్కడ ప్రభు తన ప్రాణాన్ని ఆఫర్ చేస్తున్నాడు. నేను దానిని మరలా తీసుకొనుటకు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. దాని 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి వచ్చుచు బయటికి వెళ్ళుచు మేతమేయుచుండును. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన తన ప్రాణం మన కోసం ఇవ్వడానికి వచ్చాడు. ఇవ్వడం అనేది పెయిన్ఫుల్. ఇవ్వడం అనేది హ్యాపీగా జరిగేది కాదు. పుచ్చుకోవడమే హ్యాపీగా జరుగుతుంది. ఎవరికైనా ఒక 10,000 రూపాయలు ఇస్తే ఎంత హ్యాపీ. థ్యాంక్స్ అండి, ఓ 10,000 ఇచ్చే అవకాశం వచ్చింది, ఇస్తారా అంటే అదంతా సుందరమైన ఒక ఎక్స్పీరియన్స్ కాదు. పుచ్చుకోవడం గొప్ప, దానికి మనం మొగం ఎట్లయినా పెట్టుకుంటాం. కానీ ఇవ్వడం అని చెప్తే
అది మాత్రం కుదరదు. ఇక్కడ ప్రభు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. విలువైనది ఇచ్చాడు, ఎవరు ఇవ్వలేనిది ఇచ్చాడు. ద ప్రెషియస్ లైఫ్ ఆఫ్ జీసస్. ఆయన తన్ను తానుగా రిక్తినిగా చేసి మీలాంటి నాలాంటి వారి కోసం ఆయన సమర్పించాడు, దేవునికి స్తోత్రం. ఆయన సమస్తము మన కోసం అర్పించాడు. అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగించాడు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పణ చేయటానికి ఆయన సిద్ధమయ్యాడు. ఆయన సిలువను మోసుకున్నాడు, దేవునికి స్తోత్రం. సిలువను మోసుకొని కలువరి కొండపైకి వెళ్ళాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదువుచున్నాడు. ప్రభు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను, దేవునికి స్తోత్రం. తన సిలువను, అది చెక్కతోనో వెండితోనో బంగారంతోనో తయారు చేసిన సిలువ కాదు. నీ శ్రమలు, నీ నిందలు, నీ కష్టాలు, నీ బాధలు, నువ్వు పొందిన దెబ్బలు, ఇవన్నీ నీ సిలువ. నీవు ఏమి తప్పు చేయకపోయినా నిన్ను నిందించారు కొందరు, అది నీ సిలువే. అది మోసుకొని విసగక ప్రభుని పాద సన్నిధిలో నడవడానికి ఉన్నటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి, దేవునికి స్తోత్రం. ఈ జర్నీ అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు వెనకకు తిరగకూడదు. నీవు ఆ పని పూర్తి చేసేంత వరకు ఎంత త్యాగమైనా అది చేసి తీరాల్సిందే. కొంతమంది ఉత్సాహపూరితంగా ఆరంభం చేస్తారండి, కొంతకాలం చక్కగా నడుస్తారండి, ఆ తర్వాత ముందుకు పోవడానికి వారికి అనిపించదు. వారి మధ్యలోనే తప్పించుకొని పోతారు. మన జీవితం దేవునికి విలువైనదిగా, ప్రియమైనదిగా సమర్పించినట్లయితే అది చివరి క్షణం వరకు దాన్ని కంటిన్యూ చేసి ముగించడానికి ఉన్న పట్టు మన జీవితంలో ఉంటాను. నేను మాట ఇచ్చాను, నేను దాన్ని ఖచ్చితంగా తుదముట్టిస్తాను. ఈ నిర్ణయం మనం తీసుకోవాలి. చాలా ఉద్రేకపూరితమైన నిర్ణయాలు తీసుకుంటారు, 3 నెలల తర్వాత కనబడరు, మాట మార్చుకుంటారు, సాకులు చెప్తారు, కారణాలు చూపిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, యువర్ డెసిషన్ డిటర్మిన్స్ యువర్ డెస్టినీ. మీరు గమ్యం చేరడానికి ముందుగా మీకు ఒక బలమైన నిర్ణయం ఉండాలి. ఆ నిర్ణయంలో మీరు నడిచిన ఎడల దేవుడు అద్భుతమైన కార్యములు మీ జీవితంలో జరిగిస్తాడు, మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తాడు, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుదామండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును, దేవునికి స్తోత్రం. దేవుని నిమిత్తం నువ్వు ఏదైనా పోగొట్టుకున్నట్లయితే నువ్వు దాన్ని దక్కించుకున్నావు. దేవునికి నువ్వేమైనా ఇచ్చావా, నువ్వు దాన్ని దక్కించుకున్నావు. దేవుని కొరకు నువ్వు శ్రమపడ్డావా, నువ్వు దాన్ని దక్కించుకున్నావు. దేవుని నిమిత్తం నీవు సహించావా, అది నీ జీవితంలో లాభమే. క్రైస్తవ జీవితం ఈజీ గోయింగ్ లైఫ్ కాదండి, ఇది ముళ్ళుతో కూడినటువంటిది. ముళ్ళుల మధ్యలోనే గులాబీ ఉంది. ముళ్ళు తాకకుండా గులాబీని ముట్టుకోలేము. గులాబీ వాసన ఇస్తుంది, ముళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నీ జీవితంలో దేవుడు పెట్టిన ముళ్ళు నీ విశ్వాసం నుండి నువ్వు పడిపోకుండా ఉండడానికి, నీ విశ్వాసంలో స్థిరత కలిగి ఉండడానికి దేవుడు అనుమతించినటువంటిదే. నీ శత్రువులు నిన్ను హాని కలగ చేయకుండా ఉండడానికి నీ చుట్టూ దేవుడు పెట్టిన ముళ్ళు, అది నువ్వు తీసివేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ ముళ్ళు ఆ గులాబీకి ఎల్లప్పుడూ ప్రొటెక్షన్గా ఉంటుంది. దేవుడు మన విశ్వాస జీవితంలో నిలబెట్టడానికి ధైర్యం కలిగి వెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుచూ ఉండగా శోధనలు ఎదురైంది. ఇంత ఘోరమని నాకు తెలియదండి, ఇలా ఉంటే నేను రాను అని చెప్పి చాలామంది మధ్యలో వదిలిపెడతారు. ఇన్ని నష్టాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని వ్యతిరేకతలు, ఇవన్నీ నేను భరించలేను అని చెప్పి ఈసీ మార్గంలోనికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఎవరు ఉంటారు తెలుసా? నీ ప్రాణనాథుడు ఉంటాడు ఇందులో. నిన్ను ఒంటరిగా ఆయన పంపడు. నువ్వు నడవలేని సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను తన భుజం మీద ఎత్తుకుంటాడు. ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు, గమ్యం దాకా నిన్ను తీసుకొని వెళ్తాడు.
ఎందుకంటే నువ్వు ఆయనతో కూడా నడుస్తున్నావు. కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానం రావచ్చు, పరీక్షలు రావచ్చు, కానీ నువ్వు దిగజారిపోవద్దు, నిరాశ చెందొద్దు. నా దేవుడు నాతో ఉన్నందుకు చాలు అని చెప్పి ముందుకు పోవాలి. అందుకే పాటకారుడు, కీర్తనకారుడు పాడాడు, నీవు ఉండే చాలు నాకు యేసయ్య కదా. నిందలైనా, బాధలైనా, రోగమైనా, కష్టమైనా, వ్యతిరేకతలైనా, ఏమైనా కానీ నీవుంటే చాలు అని చెప్పి యేసయ్యతో కూడా నడవడానికి ఉన్న నిర్ణయం తీసుకుంటే నిన్ను ఏనాడు ఆయన విడువడు, నిన్ను ఎడబాయడు, గమ్యం చేర్పించకుండా వదిలిపెట్టడు. అందరూ నిన్ను పిలుస్తారు, ఎందుకమ్మా ఈ కష్టతరమైన ప్రయాణం, వచ్చేసే విశాలమైన హైవే ఉంది కదా, ఎందుకు అందులో వెళుతున్నావు, ఇందులో వచ్చేసే అని పిలుస్తారు. అక్కడ ఏమైనా చేయొచ్చు, మనం ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. ఇక్కడ అన్ని రెస్ట్రిక్షన్స్, అవి తినొద్దు, అవి త్రాగొద్దు, అవి చూడొద్దు. ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎందుకమ్మా మనకు? మన ఫ్రీడమ్ మనం వాడుకోవచ్చు కదా, ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు కదా, అకౌంటబిలిటీ ఎందుకు ఇవ్వాలి ఇతరులకు అని అనుకుంటే ఫ్రీ బర్డ్గా ఉండొచ్చు. కానీ ఒకానొక సమయంలో నిరాశ ఖచ్చితంగా చెందుతారు. దేవునితో కూడా నడుచుచున్న వారికి ఇబ్బందులున్నా, కష్టాలున్నా గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను గమ్యం చేర్పిస్తాడు, నీకు విజయం అనుగ్రహిస్తాడు, నీ పిల్లలందరూ ఆశీర్వదింపబడతారు. ఈరోజు మన పిల్లలు దేవుని కృపలో ఎదుగుచున్నారు. కొంచెం రెక్కలు వచ్చినవాడు ఒక్కడు లేడు ఇక్కడ. ఇంగ్లాండ్కు, ఆస్ట్రేలియాకు, కెనడాకు, యుఎస్కు ఎగిరిపోయి వారు చక్కగా జీవిస్తున్నారు. అది మనకు దీవెన కదా? దీవెనే. అందరూ ఇక్కడే చుట్టూ తిరిగి ఏం పనిలేదు అని చెప్పి ఏడుచుకుంటూ తిరిగితే అదెంతో దుఃఖకరమైన అనుభవం. దేవుడు మన పిల్లలందరినీ ఆశీర్వదిస్తున్నారు. చిన్నారి బిడ్డలను దేవుని పనికి అప్పగించండి. ఒక్కొక్కరిని దేవుడు ప్రమోట్ చేసి పంపిస్తాడు. వీరందరూ దీవింపబడతారు. బయట లోకం వారి లైఫ్ను పాడు చేయడానికే పనికి వస్తుంది. దేవుని ఆలయంలో నాటబడిన ఈ బిడ్డలందరూ దేవునికి ప్రయోజనకరులుగా మారుతారు. దేవుడు వారిని వాడుకుంటారు. యేసుక్రీస్తు నేర్పించిన ధైర్యం చూపించడానికి ప్రయత్నం చేయండి. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన నడుం బిగించాడు. అది మన జీవితంలో మనం పాటించాలి. ప్రభు చూపిన ఎగ్జాంపుల్ మన జీవితంలో మనం పాటించాలి. దేవుని చిత్తంలో చాలా ఇంపార్టెంట్ సమర్పణ. ఆ సమర్పణలో మీ సమయం, మీ ధనం, మీ ఆరోగ్యం, మీ తలాంతు ఇవన్నీ సమర్పించాలి. అప్పుడే దానికి ఫలితం ఉంటుంది. మన దేవుని కొరకు మనల్ని సంపూర్తిగా సమర్పించినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, అద్భుతముగా దీవిస్తాడు. ప్రభు సన్నిధిలో తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు నేర్పించిన ఈ ఎగ్జాంపుల్, ఈ మాదిరి మన జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. మన జీవితంలో అద్భుతం జరిగిస్తాడు, ఆశీర్వాదమును కలుగ చేస్తాడు, మనల్ని గొప్పగా దీవిస్తాడు, తన కృప మనకు అనుగ్రహిస్తాడు, ఆశీర్వదించి మనల్ని బలపరుస్తాడు. ఆయన సన్నిధానంలో మన హృదయాలను సమర్పించి ప్రార్థన చేద్దామండి. గొప్ప దేవుని సన్నిధి, గొప్ప దేవుని కృప మనకు తోడై ఉండి మనం నడిపించిన నిమిత్తమై దేవాన్ని అడుగుజాడలో నడవడానికి ఇదిగో నేను వచ్చుచున్నాను. ఈ జీవిత యాత్రలో నువ్వు నాతో ఉండే చాలు, నేను ఏమైనా చేయడానికి సిద్ధమే ప్రభు అని చెప్పి ఆయన చిత్తంలో నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ప్రభు మనల్ని ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. యెరూషలేములో ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా, ఎందరూ తన్ను చంపడానికి ఎదురు చూచినా, ధైర్యం చూపించి శిష్యులను తీసుకొని యెరూషలేమునకు వెళ్ళిన యేసు, మనుషులు వారి విలువైన వస్త్రమును, వారి యొక్క వృక్ష కొమ్ములను, ఆకులను, పుష్పములను వీధిలో పరిచి ప్రభువును ఆహ్వానించారు. అదే ప్రజలు కొద్ది రోజుల తర్వాత సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసినట్లు మా జీవితంలో కూడా ఎన్నో వ్యతిరేకతలు కూడా మేము చూశాం. తండ్రి, ఆయనను అధైర్యపడకుండా మాకు అప్పగించిన కర్తవ్యం తుదముట్టించడానికి, ఆసక్తి కలిగిన వారిగా నీ పనిలో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగచేయమని, నీ సమాధానం,
నీ శాంతి, నీ సన్నిధి నీ బిడ్డలకు అనుగ్రహించి వారిని కాపుదలలో భద్రం చేయమని, ప్రతి వారికి క్షేమం అనుగ్రహించమని నీ వాక్యములు ఇంకా మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో కూడా రమ్మని, మీ స్వరం మాకు వినిపించమని, నీ కృప మాకు దయచేయమని, మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృపలతో నింపండి, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.